అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేత కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా ఏ రకంగా చూసినా ఆయన జనం మనిషి. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలు ఆయన చెలించిపోతారు. జనాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఆ క్రమంలో ఎవరిని రకాలుగా నిందించినా వేధించినా విషం చిమ్మినా ఆయన అడుగులు ఆగిపోవు. జనంలో వైఎస్ జగన్ బాబు ఎల్లో మీడియాకు కడుపు మంట. ప్రతి అక్షరం కథనంలోనూ మాజీ సీఎం వైఎస్ జగన్పై అక్కస్సు. ఎల్లో మీడియా తోడు లేనిదే కూటమికి పూట గడవని దుస్థితి. 2 పేపర్లు 10 టీవీ ఛానళ్లతో నిత్యం వైఎస్ జగన్పై విషం చిమ్ముతున్న ఎల్లో సైకోలు. ప్రజల సమస్యకు సత్వర పరిష్కారం కావాలన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతం. సహాయం అందించే విషయంలోనూ ఆయనది అదే ధోరణి. సీఎంగా ఉన్న టైంలో వైఎస్ జగన్ ఎలాంటి కార్యక్రమానికి వెళ్లినా ఖచ్చితంగా ఎంతో కొంతమందికి సాయం అందేది. అలాగే ప్రకృతి విపత్తులు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వీలైనంత తొందరగా సాయం అందేది. అయితే ఇప్పుడు సీఎంగా లేకున్నా కూడా ఆయన తీరులో ఎలాంటి మార్పు రాలేదు. బహుశా ఈ గుణమే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజాభిమానం కట్టలు తెంచుకునేలా చేస్తోందేమో. వైఎస్ జగన్ ఊరకనే జననేత అయిపోలేదు. ఇప్పటికీ ఫలానా చోటికి ఆయన వస్తున్నారంటేనే జనం తండోపతండాలుగా వస్తారు. బడియుడు పిల్లల నుంచి పండు ముసలి అవ్వల దాకా చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే జగన్ను దగ్గరగా చూడాలని, వీలైతే ఆయన్ని కలవాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని, ఆయనతో ఓ ఫోటో దిగాలని ఆరాటపడుతూ ఉంటారు. అది ఎలాంటి సందర్భమైనా సరే ఆ అభిమానాన్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక అంతే ఓపికగా స్వీకరిస్తుంటారు ఆయన. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎవరైనా తనను కలవడంలో ఇబ్బంది పడడం ఆయన కంటపడితే దగ్గరికి పిలిపించుకుంటారు. లేదంటే స్వయంగా ఆయనే వాళ్ళ దగ్గరకు వెళతారు. అదంతా తరలించిన అభిమానం, గ్రాఫిక్స్ డూపంటూ కొందరు తీసిపారేయవచ్చేమో. కానీ తరలి వచ్చిన అభిమానం అని నిరూపించిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి కదా. పైగా మీరంతా నా వాళ్ళు అని అన్ని వర్గాలను ఉద్దేశించి ఆయన అంటూ ఉంటారు కదా. పోనీ అలా చెప్పే లీడర్లు దేశంలో మైక్రోస్కోప్ పెట్టి వెతికినా కనిపించరు. మరి వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. జననేత జగన్ కోసం జనం పోటెత్తారు. రాయలసీమ జిల్లాలోని నలుదిక్కుల నుంచి వైఎస్ జగన్ కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు, సామాన్య జనం భారీగా తరలివచ్చారు. జగన్ కు తమ గోడు చెప్పుకున్నారు. అయితే వేలాదిగా తరలివచ్చిన జనాన్ని నియంత్రించడానికి పోలీసులకు కష్టంగా మారింది. వైఎస్ జగన్ వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు అండ్ కో ఎల్లో గ్యాంగ్ జీర్ణించుకోలేక టన్నుల కొద్దీ విషం చిమ్మింది. చంద్రబాబు తుప్పు ఆలోచనలు టాపిక్ డైవర్షన్ లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసు దగ్గర రాళ్లదాడి జరిగిందని, ప్రజాస్పందన లేకపోతే అక్కడి పార్టీ నేతలు జనాలను తరలించారని, కాంట్రాక్టర్లు వైఎస్ జగన్ను నిలదీశారని పచ్చి అబద్దాలను వండి వార్చింది. ఎల్లో గ్యాంగ్ తప్పుడు కథనాలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వైఎస్ జగన్ కు ఉన్న చరిష్మా ఎవరికి ఉండదన్నారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. ఆయన పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాపితంగా పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి. ఆయనకున్నంత చరిష్మా భారతదేశంలో అంత చరిష్మా ఎవరికి ఉండదు. 3 నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పేసి, చూడాలి, అభిమానంగా మాట్లాడాలి, ప్రేమగా చూడాలి, ఆయన్ని ఆశీర్వదించాలి అని చెప్పేసి అందరూ తరలి వచ్చిన పరిస్థితి. సో దీన్ని జీర్ణించుకోలేక కొన్ని ఛానళ్ళలో అబద్ధపు వార్తలు. వైఎస్ జగన్ వస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు ఎల్లో మీడియా వారవలేకపోతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి. చంద్రబాబు చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఎల్లో మీడియా సిగ్గు లేకుండా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్ పలకరింపు కోసం జనం బారులు తీరారని సతీష్ రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మీద ఏదో వ్యతిరేకంగా వచ్చి చాలా మంది వచ్చి నిలదీశారు. రకరకాలుగా ఈ యొక్క టీవీ5, ఈ యొక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పని పాటలేనటువంటి చౌకబారు ప్రకటన చేస్తున్నారు. నేను ఈ ఏబిఎన్ ఛానల్ వాళ్ళకు, టీవీ5 వాళ్ళకు చెప్తున్నాను, నేను ఇప్పుడు పులివెందుల్లోనే ఉండా, మీ విలేకరును పంపించండి, అక్కడికి పోదాం. ఈ విలేకరును పంపించండి. ఎవరెవరు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆ యొక్క క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి వాతావరణం మీద ఒకసారి మీరు వస్తే కన్నా దయచేసి నేను కూడా వస్తా. ఇప్పుడు మీతో చూపించి మీరు అక్కడ జనము స్వచ్ఛందంగా ఆయన మీద క్రేజ్తో ఉన్నారు, లేకుండా అంటే ఆయన ఏదో అనడానికి వచ్చారు. సిగ్గుగా ఉండాలి మీరు ఇట్లా మాట్లాడేదానికి, ఇట్లా విష ప్రచారాలు చేసేదానికి. రండి, మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు పోదాం. ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఆ జనసందోహం, ఆయన చూడాలనేటువంటి ఆత్రంతో ఒక క్రేజ్తో ఉన్నారు, లేకుండా ఉంటే ఆయన నిలదీశారనుకుంటారు, తీర్చుకునేదాన్ని మేము సిద్ధం. వైఎస్ జగన్ కు ఉన్న ఫాలోయింగ్ ను గమనిస్తే దేశంలో ఎలాంటి మాస్ లీడర్ ఇంతకాలం దానిని నిలబెట్టుకునేవారు కాదేమో.
తమ బాగోగుల కోసం వైఎస్ జగన్ అంతలా ఆలోచిస్తారని జనం గుర్తించారు కాబట్టే ఆ అంతులేని అభిమానం. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆయన జనం మధ్య ఉండే మనిషే. చంద్రబాబు పచ్చ సైతాన్లు, ఎల్లో మీడియా వేల కొద్ది తప్పుడు కథనాలు, వార్తలు ప్రచురించిన ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరిన్ని రకాలుగా అనుకున్నా వైఎస్ జగన్ అంటే జనం మెచ్చిన జననేత. ఇది జగమెరిగిన సత్యం.